నీవే 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 నా ప్రాణం యేసు, నా సర్వం యేసు. నిన్ను మరచి నే విడచి నే బ్రతుకను యేసు, నా ధ్యానం యేసు. నీవే 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 నా ప్రాణం యేసు, నా సర్వం యేసు. నిన్ను మరచి ఏలి ఏలి లామా సబక్తా, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. సో దీని గురించి మనం చూస్తే పాత నిబంధన నుంచి దేవుడు వాడిని ఎవరిని ఆశ్రయించాడు చెప్పాలి త్వరగా. నరుని ఎప్పుడు చేసినాడు? కింద ఉంది. దేవుడు వాడిని ఆశీర్వదించాను. ఇంకా ఎట్లనగా ఒకటి ఆశీర్వాదం వచ్చింది శుక్రవారం రోజు. రెండవది ఏమొచ్చింది? ఫలించి. మూడవది అభివృద్ధి పొంది. నాలుగవది విస్తరించాలి. శుక్రవారంలో ఉన్నటువంటి ప్రాధాన్యత. మరి మనం ఫలిస్తున్నామా? అభివృద్ధి చెందుతున్నామా? విస్తరిస్తున్నామా? ఆశీర్వాదాలు అంటే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. ఎప్పుడు? ఈ శుక్రవారం దినం. ఎందుకు? అందుకే చాలా మంది శుక్రవారమే ఉపవాస ప్రార్థన పెట్టుకుంటాం చాలా సంఘాలు. కానీ నాకు అప్పట్లో కర్నూలు శుక్రవారం లేదు, శనివారం ఉంది. నగర్ చదువు రీతిగా తెలుసు కదా, శనివారం ఉండింది అక్కడ ఫాస్టింగ్ ప్లేస్. కానీ అప్పుడు వేరే సంఘాల్లో శుక్రవారం లేదు. నేను మాకు అనుకూలంగా, నేను ఎంప్లాయీ కాబట్టి నాకు అనుకూలంగా నేను శుక్రవారం పెట్టుకున్నాను. శనివారం ఒకటి యాడ్ అవుతుంది అన్నట్టుగా, అందరూ సెకండ్ సాటర్డే వస్తాయి కదా, అట్లా పెట్టుకున్నాను. ఆ తర్వాత సిసి చర్చ 110 years తర్వాత సిసి చర్చ శుక్రవారం. ఇప్పుడు అన్ని సంఘాల్లో శుక్రవారం. అన్ని కాదనుకోండి, కొన్ని సంఘాలు, వేరే సంఘాల్లో మంగళవారం ఉంది, శనివారం ఉంది, శనివారం కూడా ఉంది ఉపవాస ప్రార్థన. తర్వాత ఇంకోటి ఏమంటే, తండ్రి అయిన దేవుడు మానవులు చేసింది ఎన్నో రోజు? 6వ రోజు. 6వ రోజు అంటే ఏ రోజు? 6వ రోజు అంటే ఏ రోజు? ఏమి ఇంత సింపుల్? శుక్రవారమే. చేసినందుకు ఆ 6వ రోజును దేవుడు ఏమన్నాడు? మంచిగా ఉంది అన్నాడు. అంటే చాలా మంచిగా, మిగతావన్నీ మంచిగా ఉంది, 6వ రోజు ఇంకా మంచిగా ఉంది అన్నాడు. ఎందుకంటే ఆయనతో సహా దేవుడు వాడిని ఎవరిని ఆశ్రయించాడు చెప్పాలి త్వరగా. నరుని ఎప్పుడు చేసినాడు? కింద ఉంది. దేవుడు వాడిని ఆశీర్వదించాను. ఇంకా ఎట్లనగా ఒకటి ఆశీర్వాదం వచ్చింది శుక్రవారం రోజు. రెండవది ఏమొచ్చింది? ఫలించి. మూడవది అభివృద్ధి పొంది. నాలుగవది విస్తరించాలి. శుక్రవారంలో ఉన్నటువంటి ప్రాధాన్యత. మరి మనం ఫలిస్తున్నామా? అభివృద్ధి చెందుతున్నామా? విస్తరిస్తున్నామా? ఆశీర్వాదాలు అంటే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. ఎప్పుడు? ఈ శుక్రవారం దినం. ఎందుకు? అందుకే చాలా మంది శుక్రవారమే ఉపవాస ప్రార్థన పెట్టుకుంటాం చాలా సంఘాలు. కానీ నాకు అప్పట్లో కర్నూలు శుక్రవారం లేదు, శనివారం ఉంది. నగర్ చదువు రీతిగా తెలుసు కదా, శనివారం ఉండింది అక్కడ ఫాస్టింగ్ ప్లేస్. కానీ అప్పుడు వేరే సంఘాల్లో శుక్రవారం లేదు. నేను మాకు అనుకూలంగా, నేను ఎంప్లాయీ కాబట్టి నాకు అనుకూలంగా నేను శుక్రవారం పెట్టుకున్నాను. శనివారం ఒకటి యాడ్ అవుతుంది అన్నట్టుగా, అందరూ సెకండ్ సాటర్డే వస్తాయి కదా, అట్లా పెట్టుకున్నాను. ఆ తర్వాత సిసి చర్చ 110 years తర్వాత సిసి చర్చ శుక్రవారం. ఇప్పుడు అన్ని సంఘాల్లో శుక్రవారం. అన్ని కాదనుకోండి, కొన్ని సంఘాలు, వేరే సంఘాల్లో మంగళవారం ఉంది, శనివారం ఉంది, శనివారం కూడా ఉంది ఉపవాస ప్రార్థన. తర్వాత ఇంకోటి ఏమంటే, తండ్రి అయిన దేవుడు మానవులు చేసింది ఎన్నో రోజు? 6వ రోజు. 6వ రోజు అంటే ఏ రోజు? 6వ రోజు అంటే ఏ రోజు? ఏమి ఇంత సింపుల్? శుక్రవారమే. చేసినందుకు ఆ 6వ రోజును దేవుడు ఏమన్నాడు? మంచిగా ఉంది అన్నాడు. అంటే చాలా మంచిగా, మిగతావన్నీ మంచిగా ఉంది, 6వ రోజు ఇంకా మంచిగా ఉంది అన్నాడు. ఎందుకంటే ఆయనతో సహా ఆత్మ సంబంధులైన వాళ్ళు ఎప్పుడైనా ఈ 7 మాటల గురించి చెప్పమన్నప్పుడు చెప్పగలుగుతారు. ఎందుకంటే 7 మాటలు యొక్క సారాంశం ఏంటంటే జీవం.
7 మాటలు అంటే ఏమి? మళ్ళీ చెప్పాలా అవి జీవంతో కూడిన మాటలు. 7 మాటలు అంటే మనం ఆది కాండం నుంచి ప్రకటన వరకు చదివితే 7 అనేది ఆది కాండంలో ఎక్కడుంది? 7 అంటే 7 అనుకోండి, ఏదైనా కానీ 7 ఆది కాండంలో ఎక్కడుంది? త్వరగా అది గాడ్ బ్లెస్ యు. అర్థమైందా? కొంచెం మీ మెదడుకు మేత పెట్టాలనే మళ్ళీ ఇప్పుడు, లేకపోతే ఇప్పుడు కూడా పనుకోవచ్చు. నేను కూడా నాకు అవసరం లేదు ఇప్పుడు చెప్పేంత అవసరం. కాకపోతే ఇలా ఈ రాత్రి ఎవరైనా ఒకరు ఎంకరేజ్ అవుతారు. ఒక్కరు ఎంకరేజ్ అయినా కూడా పరలోక మంది దూతలతో సహా ఆనందిస్తారు. పడుకుంటే నాకేం రాదు, పడుకొని నేను ఎంతసేపు అని ధ్యానించవచ్చు, బైబిల్ పెట్టి ధ్యానించుకోవచ్చు. 12 దాంట్లో కూడా నా మటుకు నేను ధ్యానించుకుంటాను. నా ఆత్మ వర్ధిల్లుతుంది. కానీ మీ ఆత్మలు వర్ధిల్తాయా? వర్ధిల్లం. ఎన్నిసార్లు దేవుని సంధికి వస్తే అంత వర్ధిల్తాం. మనం రూపాయి వేసుకుంటే బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుందా తరుగుతుందా? మళ్ళీ చెప్పాలా? మరి బ్యాంక్ బ్యాలెన్స్ వద్దా? ఈ లోకంలో అయితే కావాలా? ఈ లోకంలో పైసా 1000 రూపాయలకు 1000 జీతం పెరిగిందంటే ఓ ఎంత సంతోషం, 500 పెరిగిందంటే ఎంత సంతోషమో. చూడండి, లోకంలో ఇంక్రిమెంట్ పెరిగిందంటే టీచర్లు ఎంత ఉప్పొంగిపోతుంది నాకు అయితే ఒక్కసారి అనిపిస్తుంది. కేవలం 500 రూపాయలకి ఇంత ఇచ్చేస్తారు వీళ్ళు. ఆత్మీయంగా ఎదుగుతున్నామని ఎందుకు తపన లేదు. ఆ టీచరు ఆమెకు 60 క్రాస్ అయిపోయినాయి. 65 ఏళ్ళు సరోజ టీచర్ వచ్చింది కదా ఈరోజు. 65 ఏళ్ళ కర్నూలు నుంచి వచ్చి ఇక్కడ వాక్యం చెప్పిందంటే ఎంత ఆసక్తి ఉన్నారో, ఎంత ఆసక్తి. ఎవరైనా చెప్పండి అని లోపల వెంటనే ఆమె ఎంత ఇదిగా. కానీ నేనేం చెప్పినా ఈసారి చెప్పని వాళ్ళు చెప్పాలా. ఒకవేళ చెప్పిన వాళ్ళు ఉన్నా చెప్పని వాళ్ళకు ఛాయిస్ ఇస్తాను. అలాగే ఇచ్చిన. ఎవరు చెప్పకపోతే వాళ్ళకు ముందు ఛాయిస్, తర్వాత కావాలంటే రాత్రి. అలాగా అందరి పాపం అంతా కూడా తను ఏదో మాకు చెప్పేది, నన్ను చెప్పమనింది అంటే డే టైమో తనకు చెప్పిన, లేదేమో చెప్పు కావాలైతే నేను మళ్ళీ రాత్రి చెప్తాను అంటే వెంటనే చెప్పింది అమ్మ. అంటే ఆత్మ సంబంధులైన వాళ్ళు ఏం చేస్తారు అర్థం చేసుకుంటారు. ఆత్మ సంబంధులు కాని వాళ్ళు మేము ఇప్పుడే చెప్పింటే బాగుండాలి, మధ్యాహ్నమే ఎందుకు మధ్యాహ్నం చెప్పింటే బాగుండాలి ఎందుకు అనుకుంటారు. త్వరగా చెప్పాలి. అది అందరు ఉంటే చెప్పాలా, మైకులు ఉంటే చెప్పాలా. మైకులు ఏమంటే నువ్వు వాళ్ళు. అది క్షమాపణ కాదు. మనం మొదటి మాట ఇప్పుడు ఏమని చదువుకున్నాం? యేసయ్య సిలువలో వేలాడుతూ మొదటి అదే బిగినింగ్ యేసయ్య చెప్పడమే క్షమాపణ. అంటే క్షమించడం అనే దాంట్లో అర్థమైందంటే నిజంగా మనకు సాఫ్ట్ కార్నర్ అనేది ఉంటే అవతల వ్యక్తికి క్షమాపణ అనే మాటలో కేవలం తప్పు చేస్తేనే క్షమించడం అనేది కాదు. మనకున్నది వేరే వాళ్ళకి ఇచ్చే విషయంలో కూడా క్షమాపణ. ఎందుకంటే ఎన్నిసార్లు మన అనుభవంలో మనం చూస్తుంటాం. ఇప్పుడు నన్ను ఎక్కడికైనా పిలుస్తారు, పిలిచాక మీకే ఫస్ట్ ప్రయారిటీ, మీరే మొదట వాక్యం చెప్పండి అంటారు. అంత లోపల ఇంకొకరు వచ్చినారనుకో, అప్పుడు ఆమె ఏం చేస్తారంటే ఇంకొకరు అంటే దూరం నుంచి వచ్చింటారు. అక్క మీరు కూడా చెప్పండి, వాళ్ళు కూడా చెప్తారు, ఇద్దరు చెప్పండి అంటారు. అప్పుడు నేను ఏమా నాకు ఒకదానికి ఇస్తానని పిలిచి ఇంత దూరం నుంచి మళ్ళీ ఇంకొకరికి బాగుంటుందా? అది బాగుంటుందా? సంతోషంతో అమ్మ సంతోషం. నేనేమి గుళ్ళు నుంచి కదా ఎప్పుడైనా వస్తా. మొన్న కూడా అన్నా వద్దులే నేను వేరే వాళ్ళ నుంచి వచ్చినారు, గుంటూరు నుంచి వచ్చినారు. అది ఆ బ్రదర్కి మా వాక్యము చెప్పడానికి లేదు ఆంటీ, మీరే చెప్పాలి. కావాలి పునాది రాసేటప్పుడు బ్రదర్ కూడా వేస్తారు, మీరేంటి బ్రదర్ వేస్తారు. బ్రదర్ కావాలంటే మధ్యాహ్నం చెప్తాను. చూడండి, నేను అంటున్నా గుంటూరు నుంచి వచ్చినారు కదా చెప్పని లేదు మీరు చెప్పాల్సింది. ఎందుకంటే మనలో సమర్పణ అనేది లేకపోతే క్షమించే గుణం అనేది లేదు. క్షమించే గుణాన్ని గురించి మాట్లాడడం అంటే 2 గంటలు మాట్లాడడం వేరే, జీవితంలో అనుభవించడం వేరే. జీవితంలో అనుభవించి యేసయ్య చెప్పాడు. యేసయ్య నిజంగా ఇస్కరియోతు యూదును క్షమించాలని చెప్పేసి చివరి దాకా ప్రయత్నించారు. కానీ క్షమాపణ పొందే అర్హత ఎవరికి లేదు? ఇస్కరియోతు యూదా. మనలో కూడా ఇస్కరియోతు యూదాలు ఉన్నారేమో ఆత్మపరిశీలన చేసుకోవాలి. అంటే యేసు ప్రభు దగ్గరలో ఉండి వెన్నుపోలుకు వచ్చేవారు. యేసు ప్రభు శిష్యులుగానే ఉంటూ బయట లోకస్తులతో ఎవరైతే కలుస్తారో వాళ్ళకి ఇలాంటి నేచర్ ఉంటుంది. ఏ నేచర్? నేనే పాడాలా, నేనే చెప్పాలా, వేరే వాళ్ళు చెప్పకూడదు. వేరే వాళ్ళు చెప్పని తర్వాత ఎప్పుడన్నా, కానీ ఫస్ట్ ప్రయారిటీ నాకే కావాలి అనేది యేసయ్యకు ఆలోచన కాదు. యేసయ్య ఎంత ఇదిగా తను ఎప్పుడైతే ఆత్మీయంగా వీళ్ళని రివైవల్ చేశారో శిష్యులు, వెళ్ళండి మీరు ప్రతి గ్రామానికి ఇద్దరు పంపించినాడు. పంపించి వాళ్ళు చేసినటువంటి వాళ్ళు బట్టి ఆనందపడి, మీరు అక్కడ దయ్యాలు పోయినాయని లేకపోతే రోగులు స్వస్థపడినారని సంతోషం కాదు, మీ పేర్లు ఎక్కడ రాయబడ్డాయి?
తేటగా చెప్పేశాడు. ఈ సంతోషం వద్దు అనుకోండి. ప్రభావ మేము బాగా పోయి వాక్యం చెప్పినాం, మేము చెప్తే వాళ్ళు బాగుపడినారు, వీళ్ళు బాగుపడినారు, చచ్చిపోయిన వాళ్ళు వేసినారు, దయాలు పోయినాయి అన్నీ అని వీళ్ళు బాగా ఎంత సంతోషం యాంగ్జైటీగా వచ్చినారు. అంటే వీళ్ళు యాంగ్జైటీ ఎలా ఉంది? యేసు ప్రభు చేసినట్టు మనం చేసినాం కదా, పర్లేదు అయితే దేవుడు మనతో కూడా ఉన్నాడు అని వీళ్ళు ఎంకరేజ్ చేసుకుంటున్నారు. అంతా 12 మంది. యేసయ్య వాళ్ళ నీళ్లు పోసి చల్లాల్సినట్ట దానిగా సంతోషించాల్సింది పేరు జీవ గ్రంథమందు రాయబడింది. ఎందుకు ఆ మాట స్ట్రెచ్ చెప్పినా అంటే ఈ ఇస్కరియోతు యూదా జీవ గ్రంథంలో రాయబడి మళ్ళీ కొట్టివేయబడింది. ఎందుకు కొట్టివేయబడింది అంటే దేవునికి విరోధంగా చేసినాడు కాబట్టి. శిష్యులుగా ఉన్నప్పుడు రాయబడింది. కింగ్ సౌలుకు కూడా ఆత్మతో నింపబడిన రాయబడింది. దేవునికి విరోధమైన విషపు ఆలోచన ఎవరికి ఉంటుందో వాళ్ళ బ్రతుకులు ఏమైపోతాయి? కొట్టివేయబడి. వాళ్ళు ఎవరన్నా కానీ. అలాంటిది మనకున్నప్పుడు క్షమించే గుణం అంటే మనం కేవలం చెప్పడం మాత్రమే కాదు, క్రియారూపకంగా చూపించినప్పుడే నిజమైన క్షమ. అయితే ఎవరిని క్షమించాలా, ఎవరిని క్షమించకూడదు అనేది కూడా ఉంది. లూసిఫర్ని క్షమించాలా వద్దా? ఎందుకు? ఇంకా తప్పు. అసలు క్షమాపణ చెప్పే నేచరే లేదు వాడికి. తెలిసి చేస్తే వాళ్ళని గుణపరచడం కష్టమని హృదయం ఎంత చక్కగా చెప్పిండు. చాలా మంది క్షమించాలంటే క్షమించాలి ఒకటే చెప్తుందో క్షమించాలి, కానీ చెప్పిన క్షమించాలి. ఎవరు చెప్పారో వాళ్ళకి క్షమించే గుణం లేదు, కానీ వేస్ట్ అది. కానీ క్షమించాలి. ఎవరు క్షమించాలంటే ఎవరైతే యేసయ్య కూడా అన్నాడు, మీరు నా వైపు తిరుగుడి, నేను మీ వైపు. నా వైపు తిరిగితేనే, నా వైపు తిరగకుంటే తిరగండి. దేవుడు క్షమించమని చెప్పినాడు కదా, మరి మళ్ళీ దేవుడి వైపు తిరిగితేనేనా, తిరగకుంటే క్షమించారా అంటే వాక్యం అలా ఉంది. మరి దేవుని వాక్యం అలాగుంది. మీరు నా వైపు తిరిగితేనే నేను మీ వైపు తిరుగుతాను. అలాగనే యేసయ్య వైపు తిరిగి క్షమాపణ కోరింది పేతురు. యేసయ్య వైపు తిరిగి క్షమాపణ కోరని వాడు ఇస్కరియోతు యూదా. అందుకని వాడి పాపములు నిలిచినాయి. మత్తయి సువార్తలో మీరు 10వ అధ్యాయంలో చూస్తే రెఫరెన్స్లు మీరు కరెక్ట్ చూసుకోండి. అక్కడ అంటాడు, మీరు ఎవరి పాపములు క్షమించారో వాళ్ళవే క్షమించబడతారు. మీరు ఎవరి పాపములు నిలిచి ఉండనిచ్చో వాళ్ళు నిలిచి ఉంటారు. తేల్చి చెప్పేస్తున్నాడు. వాళ్ళు క్షమకు అర్హులు కాదు, క్షమించరాని పాపం. అలాగే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఎవరు చేసినా కూడా క్షమాపణ ఉందా? లేదు. కాబట్టి మొదటి మాటలో చాలా ఉంది. దావీదు చాలా క్షమించాడు. తన్ను ఎంతగానో కాపాడినటువంటి మామ చంపాలని దురాలోచనతో ఉన్న క్షమించాడు. దేవుని ఆత్మతో నింపబడినాడు కాబట్టి. ఇక చాలాసార్లు ఉన్నాయి. అయితే దావీదుకు హాని చేసినటువంటి షిమిని అప్పుడు క్షమించాడు, కానీ దేవుడు క్షమించాడు. గుర్తుపెట్టుకోవాలి. ఎవరు క్షమిస్తున్నారు, ఎవరు క్షమించారు? దేవుడు న్యాయవంతుడు. క్షమించవలసినవే క్షమిస్తాడు. క్షమించకూడని క్షమించగా ఇస్కరియోతు యూదా గొట్టవాడు చచ్చాడు. కింగ్ సౌలు తన ఈట పైన తన చచ్చాడు. క్షమాపణ లేదు. యెజబెలుకు క్షమాపణ లేదు, అత్తల్యాకు క్షమాపణ లేదు, ఫరోకు క్షమాపణ లేదు. 11 సార్లు క్షమించాడు దేవుడు ఫరోను. 11 సార్లు వాళ్ళ మోషన్ పిలిపించడం, దేవుడిని అడకపో, ఈ తెగులన్నీ పోనీ అంటే సరే వాళ్ళు తీసి 11 సార్లు క్షమించారు. తర్వాత లాస్ట్ ఏమైంది? క్షమించి బతికి కొలాప్స్ అయిపోయింది. అర్థమైందా? దేవుడికి లిమిట్స్ ఉంటాయి. క్షమిస్తున్నాం కదా అని మనిష్టానుసారంగా చేస్తే మన బ్రతుకులు నాశనం అయిపోతాయి. వారి అంతము నాశనమే. వారు ఏమంటే చెయ్యకూడని పనులు వాళ్ళు చేస్తూ, చేయవలసినవి చేయక చేయకూడనివి చేయటమే పాపం. పాపం వల్ల వచ్చే జీవితం అంటే ఇంకా ఇది చాలా ఉంది. మనం ధ్యానించుకోవాలంటే మీరు తర్వాత ధ్యానించుకోండి. కీర్తన 57:1-3 కూడా ఈ ఆపద తొలగిపోయే వరకు అని ప్రార్థన చేస్తాడు ఆయన దేవుని. 51వ కీర్తన క్షమాపణ గురించినటువంటి కీర్తన. ఇర్మియా 33:3 కూడా శాశ్వతమైన ప్రేమతో దేవుని ప్రేమిస్తున్నాడు. తర్వాత యెషయా 59:1 దేవుడు మనం క్షమించరా అని పాపం మనలో ఉంటే క్షమాపణ మనకు దొరకదు. కీర్తన 145:18-19 తనకు నిజంగా మొదలుపెట్టే వరకు అని ఎలా ఉండడు? సమీపంగా గాడ్ గురించి అది సమీపంగా ఉండి ప్రార్థన వింటాం. తనకు నిజంగా మొదలుపెట్టకపోతే క్షమాపణ లేదు, ప్రార్థన విన్నాడు. నేను పాపం చేస్తే నా ప్రార్థన వినొద్దు అన్నాడు. తర్వాత 2వ మాటగా మనం చూస్తే ఈ యొక్క లూకా సువార్తలోనే చూడండి 43వ వచనం చదవండి. 23:43. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నావు. 2వ మాట నేయుడే.
నేడే అనే పదాన్ని మనం ఎక్కువ స్ట్రెస్ చేసి చెప్తారు. ఆ మాట మాట్లాడే ప్రతి ఒక్కరు మరి నేడే నువ్వు క్షమిస్తున్నావా? నేడే దేవునికి రోషం గల దేవుని బిడ్డగా జీవిస్తున్నావా? నేడే సువార్తను ప్రకటిస్తున్నావా? ఈరోజు రక్షణ వచ్చింది. రక్షణ వచ్చిన వెంటనే రెండో దొంగ ఏం చేసినాడు? ప్రకటించాడు. అందుకనే నేడు అంటే మారు మనసు పొంది పాపక్షమాపణపై ఈయన క్షమించే దేవుడు అనేసి మనసులోనే అనుకున్నాడు. ఏసయ్యా నేను ఎన్నెన్న పాపం చేశాను, నన్ను క్షమించాను అనుకొని పక్కవానికి చెప్పినాడు, రే మనకి తగ్గిందిరా, మనం చేసిన దానికి మనకి శిక్ష తగిందే. కానీ ఆయన ఏ నేరం చేయలేదు అంటే ఒక నిర్దోషి అని చెప్పినాడు. దోషిని మనం దోషులమే ఒప్పుకున్నాడు. ఒక నిర్దోషి అనాలే కానీ దోషి అనకూడదురా. నువ్వు దేవునికి భయపడవా? ఎంత చక్కగా చెప్పాడు అంటే యేసయ్య దేవుడు అని ప్రూఫ్ చేసినాడు. రెండవ మాట మాట్లాడేటప్పుడు చక్కగా చెప్పింది. మొదటిసారి అయినా కూడా లలిత ఎంత చక్కగా దేవుడిగా గుర్తించినాడు. ఆయన దేవుడు, ఆయన సృష్టికర్త, ఆయన ఏమైనా చేయగలడు అనేసి వెంటనే యేసు నీ రాజ్యం, నీకు ఒక రాజ్యం ఉంది, నువ్వు రాజు అని అందరికీ వినపడావు. వాళ్ళంతా ఈయన రాజు కాలు, ఈయన సిరవేయండి, నాకు తప్పు చేసినాడు, ఈయన పాపం చేసినాడు, ఈయన దేవుడి మందిరం పడగొడుతున్నాడు, మోషే ధర్మశాస్త్రం వ్యతిరేకంగా వాళ్ళందరూ వాళ్ళందరూ సిగ్గుపోయాడు. ఈయన రాజే, రాజు కాదని మీరు అంటున్నారు, కానీ ఈయన రాజే, ఇంకొక రాజ్యం ఉంది. వాళ్ళందరిని అడగడారు. అక్కడున్న రానవారు ఎంతమంది ఉండి నేను చేసిన తప్పేలు, దాన్ని క్షమించి శిలాడించడానికి దించు అన్నాడా? అన్నా. నేను చేసిన తప్పే, ఈ శిక్ష మాకు తగిందే, ఇది వేయాల్సిందే మాకు. కానీ ఈయన ఏ నేరం చేయలేదు. అందుకే రాజు అని చెప్పి నువ్వు ఒక రాజు, నీకు ఒక రాజ్యం ఉంది కాబట్టి నీ రాజ్యంలోకి వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే యేసయ్య కూడా ఏమన్నాడు? నేడే అంటే మనం ఎప్పుడైతే నిజమైన పశ్చాత్తాప మౌనంలో ఉందో అప్పుడే నీకు పరలోక రాజ్యం, అంటే అప్పుడే నీ హృదయంలో యేసయ్య ఉన్నాడని లెక్క. పరలోక రాజ్యం మీన్ తండ్రి అయిన దేవుడు, తండ్రి కుమారు పరిశుద్ధాత్మ మనలో నివాసం చేయటమే. మరి దేవుడు మనలో నివాసం చేస్తే దేవునికి ఉన్న గుణలక్షణాలు మనకు ఉన్నాయా లేదా? ఊరికే గంట వాక్యం చెప్పడం కాదు, చెప్పమంటే కానీ క్రియారూపకంగా ఉన్నాం. దేవుని గుణలక్షణాలు మనలో ఉన్నాయా లేదా అని పరిశీలన చేసుకోవాలి. ఆ రెండవ మాటల అర్థము రక్షణ, విజ్ఞాపన, లేకపోతే యేసయ్య తను రాజులనే ఒప్పేసుకుంటున్నాడు. యేసు నీ రాజ్యంలో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఖచ్చితంగా నేనే నువ్వు నాలో పరదేశం అంటే ఒక రాజ్యం, దేవుడు నాకు రాజ్యం ఇస్తాను, నువ్వు నాతో కూడా ఉంటావు. ఎంత కాన్ఫిడెన్స్గా చెప్పాడు. అది నమ్మకం అంటే. ఒకవేళ దేవుడు ఇతను అలౌ చేస్తాడో లేదో నాకెందుకు లేబ్బా, నా పని నేను చేసుకున్నాం, సిలువలో వేయడానికి మళ్ళీ వేలాడుతున్నాం, సిలువ వేశాడు, ఇంకా చాపట్టుకుంటుందా, మళ్ళీ ఈ దొంగతో నాకేం పని లేదు అనుకున్నాడా? అనుకున్నాడు. మరణించే సమయంలో కూడా ఇంకొక ఆత్మ నాతో తీసుకుపోవాలి అన్న తపన. మరి మనము దేవుని మందిరానికి వచ్చినప్పుడు 10 మందిని తీసుకుని వస్తున్నావా? ఓకే మనమే వస్తున్నావా? లేదా మనమే రాకుండా ఉన్నాం? మధ్యాహ్నం వేయలేకపోతే ఇప్పుడు ఎందుకు లేదు ఇష్టం, నువ్వు మధ్యాహ్నం పోయినా ఇప్పుడు రాకుంటే ఇప్పుడే అప్పుడే. ఏ కొలత ఆ కొలతనే, ఎంత పిండికి అంతే రొట్టె. అలాగా ఈ యొక్క రెండో మాట ఇంకా చాలా ఉంది. మీ తర్వాత రోమా 8:26 కూడా ఎందరు దేవుని ఆత్మతో నడిపించబడుతూ వాళ్ళందరూ దేవుని కుమారులు కనపడతారు. రెండవ దొంగ దేవుని కుమారుడు అయినాడు. ఎంత గొప్ప కృప చూడండి. అలాగనే ప్రకటన 8వ అధ్యాయం 3-4 పరిశుద్ధుడు అయిపోయినాడు రెండవ దొంగ పరిశుద్ధతలోకి వెళ్ళిపోయినాడు. కాబట్టి పరలోక రాజ్య వారసులైది పరిశుద్ధులు మాత్రమే. అంటే ఈ దొంగ ఆత్మకు మనసుకు శరీరం కల్మషం నుంచి దేవుడు అతన్ని పవిత్రులుగా చేశాడు. కాబట్టి అతను పరిశుద్ధులు అయిపోయాడు. ప్రకటన 6:9-10 చదువుకోండి. ఎజ్రా 7:7 చదువుకోండి. విజ్ఞాపన, మేము మా పిల్లలు చేసిన పాపాలను క్షమించమని విజ్ఞాపన చేశాడు. తర్వాత ఇర్మియా 9:17 కూడా అక్కడ రోదన చేస్తే యుక్తిగల స్త్రీలను పిలవనంపుడి అని. కాబట్టి ఈ సమయం మందు రెండవ మాటను మన జ్ఞాపకం చేసుకుని దేవునికి మహిమ కలంగా. యోనా 2వ అధ్యాయం కూడా వాళ్ళంతా కూడా పశ్చాత్తాపడతారు. యోనా పశ్చాత్తాపం ద్వారా పాతాళ బిలంలోంచి పైకి క్షమిస్తాడు దేవుడు, క్షమాపణ. తర్వాత 3వ మాట యోహాను సువార్త 19:26-27 వచ్చాడు. తన తల్లియు తాను ప్రేమించిన శిశువులను దగ్గర నిలుచుండగా చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. అటు తరువాత శిశువుని చూచి, ఇదిగో నీ తల్లి. ఇక్కడ తల్లి కుమారుల యొక్క బంధం. అక్కడ యేసు ప్రభుల వారు తేల్చి చెప్పేస్తున్నారు, నేను అమ్మ
దేవుని చిత్త ప్రకారం రక్త మాంసంలో నీ గర్భంలో పుట్టానే కానీ నిజంగా ఎప్పటికీ నేను నీ కుమారుని కాదు, నువ్వు కూడా ఎప్పటికీ నా తల్లివి కావు. రక్త బంధంలో నాకు ఒక బాధ్యత ఉంది కాబట్టి నేను తల్లిని నేను ప్రేమించాలి. తల్లిని ప్రేమించని వాని యొక్క కన్నులు లోయ కాకులు ఏం చేస్తాయి, పీకుతాయి. కాబట్టి ఆ పరిస్థితి నాకొద్దు. అందుకని చావు వారి బతుకుల మధ్య ఉండే యేసయ్య తల్లి అయిన మరియను గురించి జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు మధ్యాహ్నం వేళ వసంత చెప్పింది ఏమని అంటే, ఎంత చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా ఆ యొక్క తల్లిని గురించి, ఆయన తల్లిని గౌరవిస్తున్నాడు. అదే సమయంలో నేను నీ కుమారుని కాదు, నేను దేవుని కుమారుడు. కాబట్టి ఇదిగో ఇక్కడున్నాడే ఇతను నీ కుమారుడు. యాక్చువల్గా యోహాను సలోమి యొక్క కుమారుడు. కానీ ఆమె ఇప్పుడు మధ్యాహ్నం వసంత చెప్పిన విధానంలో ఆమె కుమారులు ఉంటే ఆమె కుమారులు ఎవరికైనా ఉపయోగించచ్చు కదా. ఎస్తాను కుమారులు కాదు, మరియకు ఎవరు పుట్టలేదు, యేసుప్రభు ఒక్కడే. ఎందుకంటే ఆధారాలు లేవు. యోసేపుకు మరియకు మళ్ళా పిల్లలు పుట్టినారని చెప్పడానికి ఎక్కడ ఆధారాలు లేవు. ఆయన సహోదరులు అంటే ఆయన ఏమన్నాడు, శిష్యులకు కూడా అన్నారు, మీరు ఇక మీద నాకు శిష్యులై ఉండక నా సహోదరులు అన్నారు. అంటే అందరూ సహోదరులై వంశంలో ఆయన వాళ్ళ అక్కజనులు చాలా మంది ఉన్నారు. మరియా, వేరొక మరియా, ఇద్దరు కుమారులు యేసుప్రభు దగ్గర ఉంచేసింది. అందుకనే అక్కడ సలోమి ఏమనుకుంటుందో, వాళ్ళమ్మను కదా వాక్యానుసారంగా మరి వాళ్ళ తల్లిని పోషించాలి యోహాను, అవునా కదా. మరి ఈమెను మరియని పోషిస్తే వాళ్ళ తల్లిని విడిచిపెట్టినట్టే కదా. కానీ వాళ్ళ తల్లి బాధపడలేదు. ఎందుకు, వీళ్ళ ఆత్మ సంబంధం ముందుగానే అప్పగించేసింది, సమర్పించుకుంది. అతను నీ యొక్క సేవకు సమర్పించుకున్నా నువ్వు ఏది చెప్తే అతను చేస్తాడు అన్నట్టుగా. అందుకే అక్కడ ఉండి ఇదేంది, నేను తల్లిని ఉంటే నన్ను పోషింది ఇన్ని రోజులు ఆయన చెంత ఉండి మనం ఇట్లా అంటాం, 3.5 సంవత్సరాలు నీకు ఏకినారు కదా రాత్రి మగళ్ళు, నీ దగ్గర ఉన్నారు, చేపలు పెట్టాలా, మాకు ఒకటి తెచ్చి పెట్టాలా. ఇప్పుడు చచ్చిపోయిపోతే ఇప్పుడన్నా వాళ్ళు యాదవ్ని మాకు సహాయం చేస్తారేమనుకుంటే మళ్ళీ ఇప్పుడు కూడా తల్లిని అప్పగిస్తున్నాను అనుకోవచ్చు. అనుకోలేదు, ఆత్మ సంబంధాలు అలాగా అనుకోరు. అందుకని ఆమె చేర్చుకున్నాడు. చనిపోయే వరకు ఆమెకు లెటర్స్ రాసినట్టున్నారు. సలోమికి కూడా రాశాడు, కానీ ఎక్కువ తల్లి మరియకే రాశాడు. తల్లి మరియా తన ఇంటిలో యోహాను వెళ్ళిన తర్వాత పద్మాసు దీపానికి ఒక మందిరం అక్కడ ఉండి అక్కడ సహవాసంలో ఆమె చనిపోయే వరకు ఎదిగినట్టుగా లేఖన ఆధారాలు ఉన్నాయి. వృద్ధుడు అయిపోయినాక యోహాను చనిపోయినాడు. కాబట్టి తల్లి బాధ్యతలు మనం తీసుకోవాలని యేసయ్య మనకు తెలియజేస్తున్నాడు. తర్వాత కుమారుని బాధ్యత కూడా, కుమారులు తప్పు చేస్తే వాళ్ళని గద్దించడానికి, వాళ్ళని హెచ్చరించాలి, బుద్ధి చెప్పడానికి ఆత్మ సంబంధిత తల్లులు చాలా అవసరమైంది. తల్లి ఆదరణ మనం చూపించాలి. దెబోరా మనం న్యాయాధిపతులు 5వ అధ్యాయంలో చూస్తే ఇశ్రాయేలులో అక్కడ న్యాయాధిపతులు లేనప్పుడు ఆమె తల్లిగా ఉందంట. ఎవరికి, ఇశ్రాయేలులకే. మనం 2 పిల్లలకు సొంతంగా తల్లి ఉండి దేవునికి అప్పగించలేదు. అక్కడ హాగలో ఏమైంది, తన కొడుకును వదిలిపెట్టింది. చదవచేటి ఎంత బాగుంది కదా, ముందు నీ కొడుకుని పట్టుకోవచ్చు చేతిలో, అందుకే మీ పిల్లలు చేతిలో పట్టుకొని రావాలి. నమ్ముతాడు, వదిలేసి కాదు, పిల్లలతో సహా రావాలి. అప్పుడే దేవుని ఆశ్రయం. తల్లి మరియా పిల్లలతో వచ్చింది. శామ్యూయేలు వాళ్ళ మమ్మీ హన్నా పిల్లలతో వచ్చింది. పిల్లలతో అప్పుడంతా పిల్లలతో వాళ్ళ మందిరానికి వచ్చేటటువంటి వాళ్ళు. మరి మనం ఎలా ఉన్నాం, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కాబట్టి అది ఒక బాధ్యతగా యేసయ్య లేఖనం నెరవేర్చినాడు, బాధ్యత వహించినాడు. నేను దేవుని కుమారులని ప్రూవ్ చేసినాడు. నేను స్వాభావికంగా నీ కుమారునే, రక్తబంధమే, కానీ నాకు దేవుడు అప్పగించిన పని చేయడానికి నేను వచ్చాను, వెళ్ళిపోతున్నాను అన్నది అర్థం. 4వ మాట మత్తయి సువార్త 27:46 చదవండి. మత్తయి సువార్త 27:47. 27:46. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు చూడండి, 3 ఇంచుమించు అన్నాడు. అంటే ఇవన్నీ పలకడానికి చాలా చాలా టైం తీసుకుంది. కానీ కేవలము ఒక 10 నిమిషాల్లో మాత్రమే ఈ మిగతా 4 నుంచి 7 దాకా మాట్లాడినాం. మనం అలా టైం సెట్ చేసుకుంటే అసలు కాదు. మనం అప్పుడు ఏం చెప్పాలా, వీళ్ళందరూ అర్ధగంట తీసుకోవాలా, ఈ 4వ వాళ్ళు 5 నిమిషాలే తీసుకోవాలా, 5 వాళ్ళు 5 నిమిషాలు, 6 వాళ్ళు 5, 7 వాళ్ళు 5. కానీ మనం ఏం చేస్తున్నాము, దేవుని నామం గలపరచడం కోసం అందరి సమయస్ఫూర్తితో 3 గంటల లోపల ముగించాలని తీసుకున్నాను. ఇక్కడ వాక్యంలో మీరు ఇంతే చెప్పండి అని లేదు, అక్కడ లేదు. కాకపోతే యేసు పలికినటువంటి విధానం మాత్రం అదే. 12 గంటల నుంచి శిలువ ధ్యానాలు, 11 స్టార్ట్ అయితే 12కు మొదటి మాట ఏ సంఘంలో అయినా చెప్తారు. ఇంకా అది 15 నిమిషాలే చెప్పేది. ప్రతి ఒక్కరికి 15 నిమిషాలు ఇస్తారు. ఒక పాట ఉంటుంది, ప్రార్థన ఉంటుంది.
సరే, మనకు ఈరోజు చాలా చక్కగా దేవుడు మనకు టైం మెయింటైన్ చేసినాడు కరెక్ట్గా. ఎవరు ఎక్కువ చెప్పుకుంటారు, ఎవరైనా కొంచెం తక్కువ చెప్తే వాళ్ళ టైం వెళ్ళి వాళ్ళు కావాలని తక్కువ, ఒకవేళ వాళ్ళ టైం వాళ్ళు తీసుకున్నారు, వీళ్ళని కావాలని ఎక్కువ చెప్పడం, వాళ్ళ టైం అక్కడ తక్కువ ఉంది కాబట్టి యూజ్ చేసుకున్నారు అంతే. దేవునికి ఇష్టం అవుతాం. కాబట్టి ఇక్కడ మనం నిజంగా ఎంత చక్కగా అంటున్నాడు కదా, అక్కడ 4వ మాటగా ఏది లామా సబక్త, నా దేవ నన్ను ఎందుకు అంటే ఏసైకి తెలియదా? తెలుసు. కానీ తండ్రి అయిన దేవుని ద్వారా ఆ యొక్క మాట రావాలని, నేనేమైనా అన్నీ నీవు తండ్రి నీ చిత్తం అయితే ఇంక నా ఇద్దరి నుంచి తొలగించానా? మరి నీ చిత్తం చేసినా కదా, నీ ఇష్టానుసారంగా నేను ఈ శిలవ యాగాన్ని, ఈ అవమానం, ఈ నిందలు, ఈ ఉమ్మి వేసుకున్నా, నువ్వేం చేయమంటే అవన్నీ చేసినాక మరి నీ చిత్తానుసారంగా నేను చేసినప్పుడు ఎందుకు చేయి విడిచినావు? ఎందుకు విడవలసి వచ్చింది? అప్పుడు దేవుడు అన్నాడు, పాపంతో ఉన్నటువంటి చెయ్యి అనే కాదు, కానీ పాపంతో ఉన్న చెయ్యి కూడా, పాపం అంటే దేవునికి అసహ్యం కదా. దేవుడు పరిశుద్ధుడైన దేవుడు ఇప్పుడు యేసయ్య చేతులంతా పాపంతో అయిపోయినాయి. ఎందుకు అంటే అనేకల పాపంలో ఆయన భరించినాడు కాబట్టి, అప్పుడు పరిశుద్ధంగా ఉన్నాయి కాబట్టి ఈ ముగ్గురు కలిసి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ కలిసి వాళ్ళు చేశారు. మానవులు నిర్మించేటప్పుడు ముగ్గురు ఉన్నారు, తండ్రి కుమార పరిశుద్ధ, మనము నరులను చేయుదము కలిసి చేశారు. ఇప్పుడు మరి సపరేట్ చేస్తున్నాడు. ఎందుకు నన్ను సపరేట్ చేస్తున్నావు? మనమంతా కలిసే కదా ప్రతి పని చేసింది కూడా అన్నప్పుడు, అవును, కానీ నువ్వే కదా చెప్పింది వీళ్ళందరినీ నాతో సమాధాన పరచాలనే కదా నువ్వు బలియాగం చేస్తుంది. నీ బలియాగమే మనం సమాధాన పరచాలని. మరి వీరందరినీ సమాధాన పరచడం కోసం వీళ్ళందరి చేతులు పట్టుకొని, నువ్వందరి చేతులు పట్టుకొని వాళ్ళ పాపాలను నువ్వు తీసుకొని వాళ్ళ చేతులు నా చేతిలో పెడితే అప్పుడు నేను నీ చేతులు విడిస్తేనే కదా. ఇప్పుడు ఇద్దరం ఉన్నాం, ఇంట్లో షేక్ హ్యాండ్ తీసుకుంటున్నాం, శాంతి వచ్చింది. నేను శాంతితో షేక్ హ్యాండ్ తీసుకోవాలంటే నేనేం చేయాలా? ఈమెది విడవాలా? ఈమెది విడిస్తేనే నేను ఆమెతో షేక్ హ్యాండ్ తీసుకుంటాను. అది మొన్న నాకు అక్కడ చెప్పినప్పుడు అందరు చాలా సంతోషపడ్డారు. ఈ ఉదాహరణ చాలా బాగుంది ఇస్తాను. అదే దాంట్లో పునాది వేయడానికి పిలిచినప్పుడు మళ్ళీ రమ్మని చాలా బెగ్ చేస్తున్నారు దేవుని చుట్టూ. అందుకనే యేసయ్య మనందరి చేతుల్లో పెట్టేశాడు. యేసయ్య మనందరి చేతుల్లో తండ్రి చేతిలో ఉన్నాయి. అందుకే అప్పమ్మ చెప్పింది క్లారిటీగా, యెషయా 49:15 చూడుము నా చేతి మీద నిన్ను చేసేయను, నీ యొక్క అన్ని కూడా ప్రాకారం నా చేతిలో ఉన్నాయి, నా కుడి చేతిలో ఉన్నాయి, నా దక్షిణ హస్తంలో నేను చెప్పుకొని విన్నాను. కాబట్టి నా చేతిలో ఉన్నాయి కాబట్టి ఎవరు మనను అపహరింపలేడు. 10 యోహాను 28 చదవండి. యోహాను సువార్త 10:28 వచ్చిన. నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను కనుక అది ఎన్నటికి నశింపవు. ఎన్నటికి తేడాగా ఇస్తున్నాను. అసలు వాడికి నాశనం అనేది లేదు. ఎందుకు? నేను నిత్య జీవం ఇస్తున్నాను. ఎందుకు నిత్య జీవం ఇస్తున్నా? యేసయ్య వాళ్ళ పక్షంగా శిలువలో వేలాడాడు. యేసయ్య వాళ్ళ పక్షంగా వాళ్ళ యొక్క పాపాన్ని, వాళ్ళ శాపాన్ని, వాళ్ళ బాధ, వాళ్ళ నూతన అన్ని ఆయన భరించినాడు కాబట్టి అవి ఇంకా ఎప్పుడు చావు, వాళ్ళకి నిత్యము జీవిస్తాయి. నా చేతిలో వాళ్ళని పెట్టాడు. తేజగా చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత 6వ మాట చదవండి. 6వ మాట యోహాను సువార్త 19:30. కాదు 5వ మాట యోహాను సువార్త 19:28. అది తర్వాత సమస్తమును ఎప్పటికీ సమాప్తమైందని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొంచున్నాను అంటే చాలా అందరికి షాక్ అయిపోయింది. అక్కడ సమరస్తి ఉంటే ఈయన జీవజల ఊట ఇస్తానన్నాడు. నాకైతే అప్పుడు అంటే ఈయన చెప్పింది అబద్ధం అన్నట్టుంది. కానీ యేసే దాహం వేరే. రకరకాల దాహములు ఉన్నాయి మానవులకు. ధన దాహం ఉంది, వ్యభిచార దాహం ఉంది, వేరే వాళ్ళ సంపాదించిన అక్రమమైన దాహం, పాప చూపులు, పాపం మానలేని కన్నులు గలవాలు అనింది వాక్యం. అంటే ఎంత చెప్పినా వాళ్ళదే పాపంతో ఉంటుంది వాళ్ళ కళ్ళు. వాళ్ళ నోరు ఎప్పుడు దుర్భాషలు ఆడడమే ఉంటుంది. వాళ్ళ నోరుతో మంచి మాట్లాడదు, ఎప్పుడు కూడా దుర్భాషని. ఎంత మనం వాళ్ళతో సమాధానంగా ఉన్నామన్నా కూడా అసమాధానం కలుగజేసే విధానంలోనే వాళ్ళు ప్రక్రియలు చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులు ఉంటారు. అందుకనే ఇక్కడ యేసయ్య దాహం ఏంటంటే ప్రతి ఆత్మ నశించకుండా, ఒకడైనా నశించకుండా అందరూ దేవుని రాజ్యంలో చేరాలనేది దేవుని యొక్క ఉద్దేశం, యేసే ఉద్దేశం. కానీ అందరూ రారు. ఎందుకంటే యెహెజ్కేలు 47:47లో చెప్పబడినట్టుగా కొన్ని స్థలములు అవి బురద నేలలు, అవి ఊబి నేలలు ఉన్నాయి.
ఆ ఊబి బురద ఉండేటివి అవి బోక్కం. బాగు చెయ్యాలన్నా బాక్కం. ఇస్కరియోతు యూదాలో ముందే సైతాన్ ఉంది. సైతాన్ ఉండే వాళ్ళు బాగవుతారా ఎక్కడన్నా బాగా. అందుకే యోహాను 13లో ఇంతకు ముందే సాతాను వాళ్ళలో దూరేను. 13:2 చదవాలి. వారు భోజనం చేయుచుండగా ఆయన అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందే ఎంత బాధగా ఉంది. ఏసే పక్కలో ఉండి అపవాదికి చోటిచ్చాడు. మనం కూడా వాక్యం చెప్పి వాక్యం చదవకుండా అపవాదికి చోటిస్తున్నామేమో. అందుకని ఏసైకి అర్థమైపోయింది, మీలో అందరూ పరిశుద్ధులే కానీ అందరూ పరిశుద్ధులు కాదు. మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు. కారణం వాళ్ళ అపవిత్రత ఉంది, వాళ్ళ చెడ్డ చూపు ఉంది, చెడ్డ ఆలోచన ఉంది, చెడ్డ తలంపులు ఉంది. నాకు ఎట్లయినా హాని చేయాలన్న నేచర్ వాళ్ళకి ఉంది అని. వాడి గురించి ఎవరి ప్రభావం అంటే మొదటి ఎవరైతే ముఖం ఉంచుతాడో వాడి. అలాగే నీటిని ద్రాక్షారసంగా మార్చిన ఏసైకు దాహమైంది. సమరయ స్త్రీకి జీవజల నదులు ఇస్తారన్న ఏసైకు దాహమైంది. అది ఆత్మల దాహమని అందరికీ అర్థమైపోయింది. అందుకనే ఇక్కడ ఒక్క దొంగ మారటం ఏసైకు ఇష్టం లేదు. ఒక్కడే మారినాడు కానీ చాలా మంది మారారు. ఆ దాహము ఎప్పుడు తీరబడింది అంటే 6వ మాట 7వ మాట మాట్లాడినాక ఆయన దాహమునకు జవాబు ఒక్కడు దొరికింది. ఎట్లా చెప్పండి? ఏసే దాహము అన్నాడు, వాళ్ళేమో చిరకనిచ్చినారు. అది ఆయన తాగనులుగా చేయదని తలను ఉంచారు, దాన్ని తీసేశారు. కానీ ఏసే దాహం తీరింది. ఎక్కడ తీరింది? ఆత్మ దాహం అంతా చెప్తాం. మరి ఎక్కడ ఆత్మ దాహం తీరింది? రెండవ దొంగ మారినప్పుడు దొంగ మారినాడు ఇంకొకడేదా? దొంగ ముందే మారినాడు అంటే దాహం అని చెప్పక ముందే మారినాడు. శతాధిపతి గాడు తెచ్చి ఒక శతాధిపతే కాదు అక్కడ. ఈయన నిజంగా దేవుని కుమారులప్పుడు అందరు వణికిపోయినారు. ఎందుకు? 6వ మాట మాట్లాడేటప్పుడు ఇప్పుడు 6, 7 నేను కలిపి మీతో మాట్లాడతా. 5, 6, 7 అక్కడ 5వ మాట అన్న వెంటనే 6వ మాట వెంటనే సమాప్తమైంది అన్నాడు. అంటే ఏంటి సమాప్తమైంది అంటే నా దాహము తీర్చడానికి అవకాశం దగ్గరికి వచ్చింది. తర్వాత బలులన్నీ కూడా సమాప్తి చేశాను. తండ్రి నువ్వు నాకు ఏదైతే ఇచ్చినావో ఆ పని నేను పూర్తి చేశాను. సమాప్తం అయిపోయింది. మరణం సమాప్తం అయిపోయింది. ఇంకా మళ్ళీ మరణం లేదు. ఒకవేళ మరణించినా క్రీస్తులో మళ్ళా జీవిస్తాను. అందుకే ఈ వ్యక్తి నేడు నువ్వు నాతో ప్రదేశంతో నిత్య జీవం ఇచ్చినాడు. చచ్చాడు అక్కడ కానీ మనకి ఆన్ ద స్పాట్ నిత్య జీవం వచ్చింది. అలాగనే యేసయ్య సమాప్తమైందని చెప్పి ప్రాణం విడిచి వెంటనే 3 మాటలు ఆయన వెంటనే సమాప్తమైంది చెప్పాడు. ప్రాణం విడిచి ఆత్మను తండ్రికి అప్పగించాడు. అప్పుడు ఏమైపోయింది? మత్తయి సువార్త 27:51 చదవాలి. బలు సమాప్తి చేశాడు, మరణం సమాప్తి చేశాడు. క్రింది వరకు చూడండి, ఒకటి ఎప్పుడు సమాప్తమైంది అని చెప్పే ఈ టైంలో ఏమైపోయింది అంటే మొదట దేవాలయం తెర పై నుంచా కింది నుంచా? మనం కట్ చేసినప్పుడు ఎట్లా కట్ చేస్తాం? పైనుంచి కాదు, కింద నుంచే కట్ చేస్తాం. పైనుంచి ఎట్లా కట్ చేస్తాం? పైన అక్కడ ఉంది తెర, అది దాన్ని కట్ చేయాలి. కింద నుంచి వేస్తాం, పైనుంచి చేస్తాం చేయడం. పై నుంచి కింది ఇదే స్పెషల్. అంటే అర్థమైంది, పైనుంచి మధ్య తెర లేదు. ఇంకా మీరు నేరుగా నా దగ్గరికి రావచ్చు, నాతో క్షమాపణ చెప్పవచ్చు. నేను మీకు మధ్యవర్తిగా ఉన్నాను అని చెప్పడానికి. అంతవరకు యాజకులు ఉన్నారు మధ్యవర్తులు, కానీ ఇప్పుడు యేసయ్య మధ్యవర్తిగా. నేను రక్తం, గొర్రెల రక్తం, కోళ్ళ రక్తం తీసుకొని ఇదిగో ప్రభా ఇది అపరాధ పదార్థ బలి, పాప పదార్థ బలి, దహన బలి, ఇది సమాధాన బలని ఆ రక్తం తీసుకొని దేవుని దగ్గర పెట్టి ఫలానాడు ఈ పాపం చేసినాడు క్షమించు దేవంటే వాళ్ళకి క్షమాపణ వస్తుంది. కానీ ఇప్పుడు యేసే రక్తంలో ప్రతి పాపం కడిగి పెట్టబడుతుంది. ఎంత ఘోర పాపనైనా దేవుడు క్షమిస్తున్నాడు. అడ్డు తెర చిరిగింది ఒకటి. రెండవది భూమి వణికింది. ఆ వణికినప్పుడు శతాధిపతి గుండెలు కాలిపోయినాయి. అక్కడున్న వాళ్ళందరూ కూడా ముచ్చిపోయినారు. భూమి వణికితే ఊరుకుంటారా? మనకు భూకంపాలు వస్తాయి కదా, ఇక్కడ నుంచి ఆడికి తీసుకుపోయినాడు, ఇక్కడ నుంచి ఇడికి పోయినా ఎన్ని అప్పుడు ఎంత గందరగోళం జరిగింది. దానికి ఒక పుస్తకం రాయబడింది. తర్వాత తల్లి మరియా కూడా ఆమె యోసేపు గురించి వీళ్ళకు కూడా ఒక పుస్తకం ఉంది. యోసేపు చాలా వృద్ధుడు, ఆయన వెంటనే చనిపోతాడు. చిన్నప్పుడు యేసు ప్రభు అదే 12 ఏళ్ల వయసులోనే యోసేపు చనిపోతాడు. అప్పటి నుంచి యేసు ప్రభుని ఈయన పెంచుంటాడు. ఆయన వృద్ధాప్యంలో వయసు చాలా తేడా, తల్లి మరే చాలా చిన్నదంట. ఇంకొక పుస్తకంలో రాస్తాడు, అంతకుముందే ఆయనకు పిల్లలు ఉన్నారు, ఈమెను
సెకండ్ వైఫ్గా చేసుకున్నాడు. ఎందుకంటే యూదులే చేసుకోవాలి, లేవీలనే చేసుకోవాలి, అన్యం చేసుకోకూడదు అని అక్కడ మనకు ఆధారాలు అయితే సరిగా లేవు. కాకపోతే కొన్ని పుస్తకాలు రాసేది ఇట్లా. కాబట్టి మరియా ఆమె కన్యకనే, పరిశుద్ధురాలే. ఆమె పరిశుద్ధంగా దేవుళ్ళు జీవించింది. కానీ మళ్ళీ ఆమెకు యోసేపు పిల్లలు ఉన్నట్టుగా లేరు. అన్నదమ్ములు అక్క చెల్లి అంటే మనమంతా కదా, ఎవరి వాళ్ళంటే మా అన్నదమ్ముల పిల్లలు అంటాం. అన్నదమ్ముల పిల్లలు అంటే సొంతం అన్నదమ్ములు కాదు. నేనంటా సొంతం అవునా, ఇది మీ ఇద్దరే కదంటే కాదు కనుక కజిన్స్ అంటాం. సేమ్ అన్నదమ్ములు అంటే ఆ వంశంకు సంబంధించిన వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఎంత భూమి వణికిపోయింది. తర్వాత బండలు బద్దలైపోయినాయి. ఇది ముఖ్యంగా సమాధులు తెరవబడినాయి. అయితే తెరవబడినటువంటి సమాధులు కేవలం పరిశుద్ధులకు మాత్రమే కనబడినాయి. 5 అద్భుతాలు జరిగినాయి. యేసయ్య ప్రాణం విడిచి సమాప్తమైందని చెప్పి ప్రాణం విడిచి తండ్రికి ఆత్మను అప్పగించేటప్పుడు 5 అద్భుతాలు జరిగినాయి. తెర చినిగింది, భూమి వణికింది, బండలు బద్దలైపోయినాయి. తర్వాత సమాధులు తెరబడినాయి, పరిశుద్ధ నిద్రించిన అనేకులు. ఇది చాలా అద్భుతం, అన్నిటికంటే అద్భుతం. ఆది కాండం నుంచి యేసు ప్రభు చనిపోయే వరకు నిద్రించిన అనేకుల పరిశుద్ధ శరీరాలన్నీ లేచినాయి. లేవడానికి కాలం ఆయన ప్రాణం అక్కడికి పోయింది. రక్తం పట్టుకొని భూమి కింది భాగంలో అపవాది నువ్వు ఆది కాండంలో ఆదాము అవ్వలను మరణం తీసుకొచ్చినావు, నిత్యంగా మీరు చచ్చుతూ అన్నారు కదా, ఈ పండు తినంన చస్తారు. చచ్చిపోయారు. చచ్చిన వాళ్లకు జీవంతో లేపాడు. ఇదిగో మీకు చావు ఇక్కడనే కాదు, మీరు లేస్తున్నారు, తండ్రి దగ్గరికి వెళ్తారు. ఆ రక్తం తీసుకొని దాని ముఖం పచ్చడి జరిగిపోయింది. ఏసే రక్తం చూస్తేనే బిలబిల్లాడింది. ఇదిగో వీరిని బంధించినా కూడా ఈ బంధకాలన్నిటికీ క్రయధనం నేను చెల్లిస్తాను, మూల్యం. నా రక్తం యొక్క విలువ వీళ్ళనందరినీ కూడా విడిపిస్తున్నా మరణం నుంచి. ఇక వీళ్ళు మరణించారు, వీళ్ళు ఇక సజీవులు, ఎప్పటికీ సజీవులే. నా ప్రాణము ఎప్పుడైతే ప్రాణం విడిచిన ప్రాణం అంతా పరిశుద్ధుల శరీరాలకు వెళ్ళిపోయింది. వాళ్ళంతా లేచారు. ఏసే రక్తం యొక్క విలువ అపవాది తలచితం కొట్టబడింది. ఇంత కష్టపడి నేను ఆది కాలంలో నుంచి ఏసై చనిపోయే వరకు ఎంతమందిని సంరక్షిస్తున్నాను, మళ్ళీ చచ్చిన వాళ్ళందరూ లేచింది కదా అనుకుని దాని తల చిదగొట్టబడింది. దాని తోక అంతే. ఇంకా అందుకనే ఎన్ని అద్భుతాలు జరిగినాయి ఇక్కడ. అలాగనే మనం కూడా మన ఆత్మలు దేవునికి అప్పగించాలని అపవాదితో కలవకూడదు. మన ఆత్మలు దేవునితో కలుస్తున్నాయా? అపవాదితో ద్వేషం, కక్ష, ఈర్ష్య, పగలతో కలుస్తున్నాను. ఎలా ఉన్నామని ఆత్మ పరిస్థితి. యేసయ్య ఆత్మ తండ్రి అయిన దేవునికి ఇచ్చాడు కాబట్టి వేల ఆత్మలు ప్రొడ్యూస్ అవునాయి. అంటే ఇక్కడ ఒక్క ఆత్మనే, తండ్రి నీ చేతికి నా ఆత్మనే అప్పగిస్తున్నా అన్నాడు. కానీ ఆ ఒక్క యేసయ్య యొక్క ఆత్మ అనేక ఆత్మలను తండ్రి కోసమే సంపాదిస్తున్నాయి. కోట్ల ఆత్మ. ఇక్కడ ఒక గింజ ఆ నలగొట్టబడింది, పప్పు పదార్థం నుంచి వేల గింజలు. అందుకని ఆది కాలంలో ఒకరిలో మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి, భూమిని నింపండి, స్వాధీనపరచుకోండి. యేసయ్య నామమును స్వాధీనపరచుకొని తలవంతా కొన్ని కోట్ల మంది క్రైస్తవులుగా చేయమన్నారు యేసయ్య పిల్లలుగా. కారణం యేసయ్య తన ఆత్మను దేవునికి అప్పగిస్తే దేవుడు ఆత్మను బ్లడ్ చేసి అనేక ఆత్మలు జన్మించేలా చేశాడు. అదే ఆత్మజన్మ. ఆత్మజన్మ లేని వాళ్లకు పరలోక రాజ్య వారసత్వం లేదు. దేవుడు ఈ వాక్య భాగం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.